నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శుభాశీస్సులండి. ప్రతి నిత్యము మనం చేసే ప్రతి కదలికలో, మనం పడే ప్రతి ఇబ్బందిలో కానీ, మనం అనుభవించే ప్రతి సుఖంలో కానీ ప్రతి ఒక్కరూ శని భగవాను తలుచుకుంటూనే ఉంటారు. నిజంగా వీళ్ళు బాగున్నారు అంటే నిజంగా శని అనుగ్రహం వీళ్ళకు ఉంది అని, ఏదైనా ఇబ్బంది పడుతున్నారంటే వీనికి ఏలినాటి శని నడుస్తుందిరా అని చెప్పి ఇలా ఏదో ఒక రకంగా శని గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. అదే విధంగా భయపడుతూ ఉంటాం కూడా శని అనగానే. అయితే శని అనుగ్రహం కలగాలి అంటే మనకున్న ఈ ఏలినాటి శని అని, అష్టమ శని అని, అర్ధాష్టమ శని అని వీటి నుంచి విముక్తి పొందాలి అని అంటే శనిదేవుడి అనుగ్రహం ఉండాలంటే ప్రత్యేకించి ధనుర్మాసంలో వచ్చే శని త్రయోదశి రోజు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి? మంచి మాట. ఈ భూమిని అంతా కూడా తయారు చేసిన వాడు విశ్వకర్మ. కర్మ ఏమిటి? కర్మ. కర్మ విశ్వకర్మ అంటే ఈ విశ్వం అనేది మొత్తం టోటల్. దీంట్లో కర్మ అంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేశామంటే చెడు ఫలితమే కలుగుతుంది. ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నావు, నీ పని నువ్వు చేసుకుంటే ఎటువంటి సమస్య లేదు, ఏ నష్టాలు లేవు. నీ పని కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేస్తున్నారని చెప్పేసి ఆలోచించేటప్పుడే స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. అనగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సక్రమంగా ఏ సమస్యలు ఉండవు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించినప్పుడే సమస్య అనేది మొదలవుతుంది. ఆ సమస్య ఏంటంటే కర్మ. ఆ కర్మే ఆ విశ్వకర్మ యొక్క మనవడు శనేశ్వరుడు. అంటే ఎవరేం చేస్తున్నారో ప్రతి అందరిని చూస్తాడు. ఎవరికి ఏం చెయ్యాలో, ఎవరికి ఏం చేయకూడదో నిర్ణయిస్తాడు. ఇంకా కూడా మనము క్లారిటీగా అందరికీ అర్థమయ్యేలా ఎగ్జాంపుల్, పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు చదువు పైన బాగా దృష్టి పెట్టి శ్రద్ధగా చదివారు అనుకోండి, స్కూల్లో ఫస్ట్ వస్తారు. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్, జిల్లాలో ఫస్ట్ రావచ్చు, మండలంలో, జిల్లాలో, లేకపోతే స్టేట్ ఫస్ట్ రావచ్చు. ఎందుకంటే వాళ్ళు చదివింది చాలా శ్రద్ధ పెట్టి చదివారు, అంటే వేరే ఆలోచనలు లేవు, వాళ్ళ చదువు పైనే ఉంది దృష్టి, కాబట్టి పాస్ అయ్యారు. మనము మన జీవితంలో పాస్ కావాలి అంటే మనం న్యాయంగా, ధర్మంగా మనం చేయాల్సిన పని మనం చేస్తే దానివల్ల మనం సుఖంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, ఏ నష్టాలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు. ఎందుకంటే ఆ శనీశ్వరుడు కూడా మనం చేసే దాన్ని బట్టి మనకు అనుకూలంగానే, ఫేవరెట్గానే ఆయన మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. దానికి కష్టే ఫలి అంటాం. ఏమంటారు? కష్టే ఫలి. మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మనము అన్ని ఆలోచనలు చేసినప్పుడే ఎంత కష్టపడినా కూడా కష్టానికి తగిన ఫలితం కాదు కదా, ఇంకాను మైనస్లోకి వెళ్ళిపోతాం, నష్టాల్లోకి వెళ్ళిపోతాం. మరి నేను అన్ని కరెక్ట్గా చేశాను, ఎందుకు నాకు నష్టం జరుగుతుందని మనం ప్రశ్నించుకుంటుంటాం. కానీ నువ్వు ఆలోచించడం ఏంది, నేను బాగా చేశాను, నేను ఎందుకు నష్టపోతున్నాను అనుకుంటున్నావు. ఇందాక చదువు గురించి చెప్పాను కదా, శ్రద్ధ పెట్టి చదివితే పాస్ అయ్యాడు. ఆ శ్రద్ధ పెట్టి చదవకుండా ఆటలపైన ఎక్కువగా ఏమిటి చదువును పక్కన పెట్టేసి పిల్లలతో ఆడుకోవడం కానీ, లేదంటే గేమ్లు ఆడుకోవడం కానీ, లేదా ఇంకా ఎచట్రా ఆలోచన అంతా కూడా ఆటలపైన దృష్టి ఉండింది అనుకోండి, లాస్ట్లో ఎగ్జామ్లో ఏం రాస్తాడు? అక్కడ ఆటలాడింది రాయాలి, ఎందుకంటే చదివింది లేదు కాబట్టి, లేదంటే క్వశ్చన్స్ రాయాలి, ఆన్సర్ రాయాలి. ఎందుకంటే వీడి ధ్యాస, వీడి ఆలోచన అంతా కూడా ఆటల మీద ఉంది కాబట్టి, లేదు కాబట్టి అక్కడ ఏం రాస్తాడు? ఫెయిల్ అవుతాడు అంతే. తప్పకుండా ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యావా లేకపోతే టోటల్గా పాస్ అయ్యావా అనేది పక్కన పెట్టారు. అప్పుడు నేను బాగా చదివానని చెప్తాడు. ఎందుకంటే వాడు తల్లిదండ్రులు అడుగుతారు కదా, నువ్వు సరిగ్గా చదవలేదంటే నేను బాగా చదివానమ్మా అంటాడు. మరి చదివితే పాస్ కావాలిగా అంతే. అంటే మనుషులు మెస్మరైజ్ చేస్తుంటారు. నేను బాగా చేశాను అనే ఎందుకు నష్టం జరుగుతుంది అంటే అది నీకే తెలియాలి. అలా కాకపోతే నీకు తెలియడం కన్నా నిన్ను మూడో కన్ను చూస్తూ ఉంది ప్రకృతి. ఆ ప్రకృతే శనీశ్వరుడు. ఎవరికి ఏం చేయాలో అది చేస్తుంటాడు. దాన్నే కర్మఫలం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నదే వాస్తవం. అయితే ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు జాతకరీత్యా
మన పుట్టిన సమయాన్ని బట్టి బిడ్డ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ మన అంటే జననం తర్వాత మరణం, మనం ఎదుగుతూ మనం పుట్టిన తర్వాత ఎదుగుతూ మళ్ళీ మరణించే వరకు కూడా దైవాధీనంలోనే ఉన్నాం, దైవ ఆధీనంలోనే ఉన్నాం. ఆ దైవాధీనం అంటే మనం దేవుడు ఎక్కడున్నాడు చూస్తున్నాడు అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు దేవుడు కనిపించడం లేదని, కనిపిస్తున్నాడు. ఆ గాలే వాయుదేవుడు, గాలే వాయుదేవుడు. దాన్ని ఇంగ్లీష్ వాడు పాజిటివ్ ఎనర్జీ అంటాడు, లేదంటే నెగిటివ్ ఎనర్జీ అంటాడు. మనము పూల చెట్ల పక్కన ఉన్నామంటే పూల వాసన వస్తుంది, అదే డ్రైనేజ్ పక్కన ఉన్నామంటే మురికి వాసన డ్రైనేజ్ వాసనే వస్తుంది. అదేవిధంగా ఆ గాలి ఎలా మనకు ఆ పూల వాసన ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఒక తెలియనటువంటి స్పిరిచువల్ లవ్ ఏర్పడుతుంది. ఏమిటి? ప్రేమ, ప్రకృతి పైన ప్రేమ ఏర్పడుతుంది. అదే డ్రైనేజ్ పక్కన ఉంటే జీవితం పైనే విరక్తి వస్తుంది. అదేవిధంగా మనం చేసేటువంటి విధి విధానాలలో, మనం చేసేటువంటి నడవడికలో ఇవన్నీ ఆయన లెక్కలు కడుతుంటాడు. ప్రకృతి ఎవరు? శనీశ్వరుడు లెక్కలు కట్టి వాళ్ళకి ఏం చెయ్యాలో అదే చేస్తుంటాడు. దాన్నే ఏలేనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనే 3 భాగాలుగా మనిషిని పట్టి పీడిస్తుంటాడు. ఆ పీడించడంలో ఏంటంటే వాళ్ళు చేసిన దానికి తగినట్టుగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. వాళ్ళు ఏం చేశారో దానికి తగిన ప్రతిఫలం అంటే ఆరోగ్యపరంగాను బాగా నష్టం కలిగించడం, ఆర్థిక పరంగా నష్టం కలిగించడం. ఆర్థిక పరంగా అంటే మన దగ్గర ఉన్న డబ్బులు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తామనుకోండి, మనం పెట్టిన డబ్బులు పోతాయి, మళ్ళీ మనము అప్పు తీసుకొచ్చి పెట్టామనుకోండి అది పోతుంది, మన శ్రమ కూడా వృధా అయిపోతుంది, అన్ని విధాల నష్టమే జరుగుతుంది. అందుకనేసి ఏదైనా సరే తెలివైన వాడు తప్పించుకు తిరుగువాడు దన్నేడు సుమి అన్నట్టుగా వీటి అన్నిటికీ పరిష్కార మార్గం అనేది ఎదుర్కోవడం మంచిది. పరిష్కార మార్గం ఎందుకోసం అంటే మనము మన జీవితం సుఖంగా ఉండడానికి, మనం నమ్ముకున్నటువంటి మన భార్య, మన పిల్లలు, మన కుటుంబం అంతా కూడా మన పైన ఆధారపడి ఉంది. కాబట్టి మనం ఎన్ని కష్టాలు పడ్డాం అనేది పక్కన పెట్టేస్తే మన కుటుంబాన్ని ఎంత బాగా చూసుకున్నాం అన్నదే ముఖ్యమైనటువంటి విషయం. అవునండి. మనం ఈ కష్టపడ్డాము, అది కష్టపడ్డాము, అంత చేశాను, ఎంత చేశానని ఇంట్లో చెప్పుకోకూడదు. ఇంట్లో చెప్పుకుంటే వచ్చేదేం లేదు. నువ్వు చేసావా లేదా అన్నదే ముఖ్యం. అయితే ఏది ఏమైనా కూడా మనకు ఈ శని త్రయోదశి, మార్గశిర బహుళ శని త్రయోదశి రోజున 2 మార్గాలు, ఈ ఏలేనాటి శని నడుస్తున్నా, అష్టమ శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నా, దాని నుంచి మనం ఉపశమనం పొందడానికి, ఉపశమనం అనగా రిలీఫ్ అవుతాం. ఆ శని అనేది కొంతవరకు మనల్ని మనకు భోగభాగ్యాలని ప్రసాదిస్తుంది, వదిలిపెట్టడు. కానీ కాకపోతే భోగభాగ్యాలంటే మన కోరికలను నెరవేరుస్తాడు. దానికోసమే శనివారం రోజున పాలు, ఆవు పాలు తీసుకొని అందులో ఒక 100 గ్రాములు నువ్వులు, నల్ల నువ్వులు, ఈ నల్ల నువ్వులు కలపాల్సింది మకర రాశి, కుంభరాశి, వృశ్చిక రాశి వాళ్ళు, ఈ 3 రాశి వాళ్ళు నల్ల నువ్వులు కలిపి పాలు నువ్వులతోటి శనేశ్వరునికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసినట్టు అయితే ఆ అభిషేకం కూడా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపే శనివారం రోజు. ఆ సమయంలో కుదరకపోతే 9 నుంచి 10:30 వరకు, ఈ 2 టైంలోనే. ఆ 2 టైంలో, ఎందుకంటే ఉదయం 6 నుంచి 7 వరకు శని సంచారం చేస్తాడు శనివారం. ఆ సమయంలో చేస్తే ప్రత్యక్షంగా ఫలిస్తుంది. లేదు ఇంకా మనకు కుదరలేదు, వీలు కాలేదు ఉదయం చేయడానికి, 9 నుంచి 10:30 ఆ సమయంలో అభిషేకం చేయాలి. అప్పుడు రాహుకాలం, శనివారము రాహుకాలము, కుజ సంచారము పూర్తిగా మనకు ఆ సమయంలో చేయడం వల్ల అష్టదరిద్రం అనేది వదిలిపోతుంది. వదిలిపోయేసి మనకు ఆరోగ్యపరంగా బాగుండడం, అప్పుడే మనకు అర్థమవుతుంది మనలో తెలియనటువంటి ఒక హ్యాపీనెస్ అనేది, మార్పు అనేది కనపడుతుంది. మనం ఏది ప్రయత్నం చేస్తున్నామో అది కలిసి వస్తుంది, అనుకున్న పని నెరవేరుతుంది, జరుగుతుంది, చక్కగా అభివృద్ధికి మార్గం అనేది ఏర్పడుతుంది. మనము ఈ యొక్క శని త్రయోదశి రోజున ఈ సమయంలో ఉదయం కానీ లేదా 9:30 ఈ 2 టైంలో తప్పకుండా చేయాలి, అది మిస్ కాకూడదు. అలా చేసుకున్నట్టయితే చక్కగా కలిసి వస్తుంది. వాళ్ళు
అన్ని విధాల అభివృద్ధి చెందుతారు. ఓకే, చాలా మంచి విధానాన్ని తెలియజేశారండి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.